క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. అయితే ఇక్కడ యూసఫ్ గారు, మరి మీరు జైలుకు వెళ్ళడానికి అసలైన కారణం ఏంటి? అంటే నేను ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకని మీరు ఇన్ని సంవత్సరాలు జైల్లోనే మగ్గిపోవడానికి గల సరైన అంటే నేను చేశాను తప్పు చేయడం వల్లనే నేను జైలుకి వెళ్ళాను అని అనుకుంటున్నారా, లేదు నేను ఒకరికి న్యాయం చేయడం వల్ల నేను జైలుకి వెళ్ళాను అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? లేదు మేడం, నేను నా కేసు ఏంటంటే మేడం, మా ఫాదర్ జాబర్ ఫాదర్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి. మాకు చెల్లె 10th ఇంటర్ లో ఎంతమంది అక్క చెల్లెలు? 7 మెంబర్స్ మేడం. మేము అన్నదమ్ములలో నేనే మగపిల్ల అని పెద్దవాడిని. నాకు 2 అక్కలు ఉన్నారు, ఒక చెల్లె. చెల్లెకి 10th దాటంగానే మ్యారేజ్ చేసిండు ఫాదర్. మ్యారేజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకు మేము ఎవరికైతే మ్యారేజ్ చేసినామో వాళ్ళ మదర్ మేము మా సొంత భావనే మేము చంపింది. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, మా పిల్లగానికి జ్యోతిషం బాగాలేదు, ఫస్ట్ మ్యారేజ్ జరిగితే తొందరగా చనిపోతాడని చెప్పి ఆ మ్యారేజ్ విరగొట్టడానికి ప్రయత్నం చేసింది వాళ్ళ మమ్మీ. అంటే మీ చెల్లెనిచ్చి పెళ్లి చేసిన తర్వాత మీ చెల్లె ఫస్ట్ వైఫ్, తనకు ఫస్ట్ భార్య. అవును. సో ఈమెను గనక వదిలిపెడితే నా కొడుకు బతుకుతాడు, నేను ఇంకొక పెళ్లి చేస్తా నా కొడుకు అని చెప్పేసి మీ చెల్లెని దూరం చేయడానికి ప్రయత్నం చేసింది మీ చెల్లె వాళ్ళ అత్తయ్య. ఆ ప్రయత్నంలో మేము మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కేసులు పెట్టడం అనేది జరిగింది. ఆమెకు సర్ది చెప్పి కలపడానికి ప్రయత్నం చేయలేదా మీరు? ఎప్పుడు విడగొడదామా అంటే జ్యోతిషం అస్ట్రాలజీ ఫాలోవర్స్ వాళ్ళు దాన్ని ఫాలో చేసి ఏం చేసారు, ఒక జ్యోతిషంలో ఫస్ట్ మ్యారేజ్ నీ కొడుకు చాలా ఇబ్బంది, చాలా డేంజర్ గల చావు వస్తుంది, దాన్ని తప్పియడానికి ఏదో ప్రయత్నం చేయాలన్నప్పుడు మా చెల్లె దొరికింది అన్నట్టుగా యూజ్ చేసుకుంటాం చూసిరాళ్ళు. అయితే ఇప్పుడు విడాకులు తీసుకుపోయి మేము మా నాన్న తీసుకుపోయి ఆడ వదిలిపెట్టడం, వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టడం. అంటే ఒక 10 ఇంటర్ చదువుతున్న నా చెల్లెకు అసలు మనం నాన్న జాబ్ చేస్తున్న సంగతి మాకు వేరే విషయాలు ఎలాంటి మా నేర చరిత్ర ఎవరికి దగ్గర లేదు మా దగ్గర. నాన్నట్లు ఇబ్బంది పెడుతుంటే అమ్మ టాడతారు నాన్న టాడతారు వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ మీద నాన్న పడ్డాడు. అట్లా నాన్న వచ్చి మా మీద పడడం, నాన్న వచ్చి ఒక టాడతారు ఇంట్లో ఫ్యామిలీలో టాడతారు, ఇంటికి పెద్ద కొడుకు నువ్వేం చేస్తున్నావురా, ఎట్లా నువ్వు సైలెంట్ ఉంటే ఎట్లా అంటే, అప్పుడు నాకు కూడా 22-23 ఏజ్ మేడం నాది. ఇంటర్ డిగ్రీ ఏదో చేద్దాం ప్రయత్నం చేస్తూనే ఉన్నా, పోలీస్ కానిస్టేబుల్ గానో మిలిటరీలో ఎన్నో పోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటే నేను ఇవన్నీ అవాయిడ్ అయిపోయినాయి. ఇక నాన్న టెన్షన్ వల్ల అవాయిడ్ అయిపోయి నేను సిటీకి వెళ్ళిపోయినా, హైదరాబాద్ వెళ్ళిపోయినా, చంద్రాంగుట్టలో రూమ్ తీసుకొని కిరాయకున్నా. ఇక అంతలో ఈ టార్చర్ పెరిగిన కొద్దీ నాన్న వచ్చి తిట్టడం చేయడం వలన నేను కొంచెం ఈ స్టెప్ ఒకటి మళ్ళీ కేసు పెట్టినాం మేము. 498 కేసు పేషీకి వచ్చిపోతుంటే కోర్టులో నరకడం జరిగింది మేడం. కొద్దిగా ఇన్సిడెంట్ పెద్దగా కోర్టులోనే జరిగింది. అంటే అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ అనేది ఏమైనా జరిగిందా మీ మధ్య? ఇప్పుడు చనిపోయిన అతని చెల్లెలి భర్త జరిగింది. పెద్దల మధ్యలో నువ్వు ఎందుకు వచ్చినావురా, నీ వయసు ఏంది, అసలు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎంత కాడికి అన్నట్టు రఫ్ గా మాట్లాడిండు. అంటే మరి అప్పుడు ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయలేదా? చేయలేదు మేడం. అతను ఎమ్మడి వేణుగోపాల్ అంటే అతని ఫ్రెండ్ వచ్చిండు, అక్కడ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళెవరు ఎందుకు సంభాషణ ఎందుకు గొడవ జరుగుతుంది అనే దాని మీద ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అప్పుడు మరి కోర్టులోకి మీరు ఆయుధాలు ఎట్లా తీసుకెళ్లారు? మేము అంటే ఏం చేసినాం అంటే మేడం, ఫస్ట్ అన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా, ఒక 2-3 సార్లు ప్రయత్నం చేసిన మాట్లాడి కాంప్రమైజ్ ఆ ప్రయత్నం వల్ల బాగా సీరియస్ గా వాళ్ళు ఏం చేసారు అంటే, నువ్వు బచ్చగానివే, నువ్వు ఏం చేస్తావురా, మీ నాన్న ఏం చేయగలేడు, ఎవరేం వాళ్ళకిందంటే వాళ్ళు కొంచెం పొలిటికల్ గా దామోదరెడ్డి సార్ ఎమ్మడి తిరిగేది మేడం, మాజీ సూర్యాపేట ఎమ్మెల్యే దామోదరెడ్డి సార్ ఎమ్మడి వాళ్ళ ఫాలోవర్స్. కాంగ్రెస్ లో కొంచెం వాళ్ళ తమ్ముడు కూడా అక్కడ వార్డు మెంబరు. ఇక మా నాన్న ఏంటంటే జాబ్ చేసుకుంటా మమ్మల్ని 7 మెంబర్స్ తీసుకొని మా చదువులకు మా బాధ్యత మా బరువు మోసుకుంటా మా ఫాదర్ ఉండేది. రాజకీయం అసలు మాకు టచ్ లేదు. మధ్యలో ఇక వాళ్ళు రాజకీయం వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఆల్సో ఎంప్లాయీ. చిన్న మిస్టేక్ ద్వారా వాళ్ళు ఆ జ్యోతిషాన్ని నమ్ముకొని మమ్మల్ని అవాయిడ్ చేసి మాకు మా చెల్లెకు విడాకులు ఇద్దామని చెప్పి ప్రయత్నంలో నాన్న సఫర్ నేను చూడలేకపోయినా మధ్యలో కాంప్రమైజ్ కి 2-3 స్టెప్పులు వేసుకుంటే దానికి విరోధంగానే ప్రకటించారు. ఇప్పుడు పోయినా పోలీస్ స్టేషన్ లో కేసు పెడితేనేమో ఎవరితోని ఎస్ఐగా అయిన ఫస్ట్ తుంగతుర్తిలో కేసు పెట్టినాం, అక్కడ రాజకీయం యూజ్ చేసిరు. తిరుమలగిరిలో కేసు పెడతాను ప్రయత్నం చేసినాం, అక్కడ రాజకీయం యూజ్ చేసిరు. సూర్యాపేటలో కేసు పెడతాను చూసినాం, అక్కడ రాజకీయం చేసిరు మేడం. తర్వాత నల్గొండలో కేసు పెడితే అప్పుడు నల్గొండలో ఎస్పీ సజ్జనార్ గారు ఉండే, నాన్న వాళ్ళు సజ్జనార్ కాడ పోయి కంప్లైంట్ చేసినా కంప్లైంట్ బుక్ కానియలే మేడం. అంటే పొలిటికల్ బాగా మిస్యూజ్ చేసిరు. తర్వాత నాన్న అమ్మ ఏం చేసిరు, సెక్రటరియట్ కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి
తెలంగాణ కంప్లైంట్ రాక చేశారు. ముందుకు. తెలంగాణ రాకముందు అప్పుడు ఉమ్. చంద్రబాబు నాయుడు గారు హయాంలో పీరియడ్ రాసింది. ఆ ఉమ్. సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఎస్పీ సజ్జనార్కు ఫోన్ చేసి అప్పుడు కేసు బుక్ అయింది మేడం అది. అంటే మీరు మీరు గెస్ చేయండి, ఆ. మేము ఎన్ని ప్రలోభాలకు భయపడుకుంటూ ఏంది ఇదంతా, మేము ఎంత ప్రెజర్ చేసిన కేసు బుక్ కాకుండా పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మమ్మల్ని ఎట్టుకొస్తుందని చెప్పి మాకు కొంచెం ఇబ్బందికరం అనిపించింది. ఉమ్. ఇక కేసు పెట్టిన తర్వాత ఒక 2-3 పేజీలకు మాట్లాడతాను ప్రయత్నం చేసినప్పుడల్లా నువ్వు ఏం చేస్తారు చూస్తున్నాము, కోర్టులో కేసు చేసిరు కదా మీరు, ఉమ్. అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు తెగిన దాకా నీ చెల్లె ముసలిది కావాలి, ఉమ్. నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నా, నేను ఉద్యోగస్తుని, నాది చూసుకుందాం, ఎవరేమన్నారు కేసు మమ్మల్ని జైలుపాలు ఇవ్వాలి చేయమన్నారు అని చెప్పి అట్లా రఫ్ గా మాట్లాడడం జరిగింది మేడం. ఇది కోర్టులోనే. కోర్టులోనే. ఉమ్. తర్వాత నేనే నిర్ణయించుకున్నా, ఇట్లా ఎట్లా ఘోరంగా ఎట్లా కొట్టాలి, ఏదో దెబ్బతీయాలని చెప్పి నేను ఒక గొడ్డలు తీసుకొని పోయినా మేడం. ఏది మీరు ఇంట్లో నుండి కోర్టుకు బయలుదేరేటప్పుడు గొడ్డలు చేతిలో పట్టుకొని వెళ్ళి గొడ్డలు తీసుకొని గొడ్డలి నా చెత్తకులో పెట్టుకొని వెళ్ళిపోయినా, మ్యాట్ కింద పెట్టుకొని వెళ్ళిపోయినా. ఉమ్. ఇక ఆ రోజు హత్య జరిగిన రోజు ఏమైందా, ఆ రోజు మాట్లాడతాను బయటకు వస్తూనే ఉన్నా. ఉమ్. నాకు కూడా మ్యారేజ్ అయ్యి 3 months ఉన్నా అప్పటికి. అప్పటికి మీకు పెళ్ళై ఓన్లీ నాన్న 3 నెలలు. ఇప్పుడు బాగా డిస్టర్బ్ అయిండు. ఉమ్. ఆ డిస్టర్బెన్స్ లో బయటికి రావడానికి ఏదో మ్యారేజ్ చేయాలి, వీనికి బాగా డిస్టర్బ్ అవ్వడం పడుతుంది, మ్యారేజ్ చేసిండు నాకు. ఉమ్. మ్యారేజ్ చేసిన 2 months అయిపోయింది, 3 months రన్ అవుతుంది. ఉమ్. ఇక నేను ఆ డిప్రెషన్ లో ఉన్నా, ఇక ఫ్యామిలీ అన్నట్టుగా నాకు అదే మాట్లాడతాను పోయిన కోర్టు మాట్లాడి మ్యారేజ్ కూడా చేసుకున్నా, ఏదో ఇంటికి పెద్ద కొడుకు నేను, నాకు ఏమన్నా అవసరమా, ఉమ్. చెప్తే అర్థం చేసుకోవాలి కదా ఏంది అని చెప్తే అసలు వినాక మీ చెల్లి ముసలి కావాలి, నాకు అవసరమే లేదు, మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళు అర్థమైతే లేదు, చదువు మీ చెల్లె బక్కకు ఉంది, ఒకసారి సిలిండర్ కాడ ఒకసారి 200 గజాల ఫ్లాట్ ఇప్పిస్తాం అని చెప్పి మోసం చేసిర్రు, ఏదో కారణాలు చెప్పుకుంటే అసలు అస్ట్రాలజీ విషయాన్ని చెప్పలే మాకు. అదే. అస్ట్రాలజీ విషయాన్ని దాచిపెట్టేసి చిన్న చిన్న విషయాలు బయటకు తీసి ఉమ్. నాన్నను బాగా టార్చర్ అయింది, చెల్లె జీవితం లాస్ అయినట్టు ఇబ్బంది అయింది మేడం. అప్పటికే చెల్లె ప్రెగ్నెంట్, మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా ఉంది తనకు. అవును ప్రెగ్నెన్సీ. ఎన్ని నెలల ప్రెగ్నెన్సీ? 7-8 months ఉంటది. అంటే 7-8 ప్రెగ్నెన్సీ ఉన్న ఆమెను తనను వదిలించుకోవాలని చూస్తున్నారు. అవునవును. తర్వాత ఇక నాకే బాధ అనిపించి ఆ గుడ్డలు ఎట్లా ఉండేగా మేడం చేతులు, అవును. అదే 2-3 దెబ్బలు కొట్టినా. ఉమ్. ఒకటి మెడ మీద పడ్డది, ఒకటి తలకాయ మీద పడ్డది, వెన్నుపూస మీద ఒకటి పడ్డది, 4 దెబ్బలు కొట్టినా. నా అమ్మడి మేనమామ వచ్చిండే, మీ మేనమామ? నా సొంత మేనమామ వచ్చిండే. అతను కూడా కేసులో A2. ఉమ్. నేను A1, అతను A2 ఉండే. అతను 2016 జీవోలో రిలీజ్ అయ్యారు. ఆయనకు పెరోల్ శాంక్షన్ చేసిర్రు. ఉమ్. ఆయన 2016లో రిలీజ్ అయ్యారు. నేను మధ్యలో ఒక చిన్న మిస్టేక్ నాతో ఏమని జరిగిందంటే, పరోల్కి అప్పీల్ చేసుకుంటే నాకు నల్గొండ 1 town పోయేసి వాళ్ళు నాకు ఎప్పుడు పెరోల్ శాంక్షన్ చేయలేదు మేడం. నేను 9 times ట్రై చేసిన, 3 times పెరోల్, 3 times ఫర్లా, 3 times ఎస్కాట్ పెరోల్ ప్రయత్నం చేస్తే నాకు శాంక్షన్ చేయలే. ఇక నాకు పిల్లలు, నా భార్య ఎప్పుడు వచ్చినా ములాఖాత్కి వచ్చినా ఒక హైకోర్టు అక్విటల్ అవుతుంది, సుప్రీంకోర్టు అక్విటల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు గట్టిగా ధైర్యం ఇస్తున్నా. హైకోర్టు కన్ఫర్మ్ అయింది, సుప్రీంకోర్టు కన్ఫర్మ్ అయింది. 9 times పరోల్ ఎస్కాట్ పెరోల్ కూడా ట్రై చేస్తే నాకు పరోల్ రానందు వలన నేను జైలు నుంచి చిన్న స్టెప్ ఏంటంటే ఎస్కేప్ కావాల్సి వచ్చింది మేడం. నా భార్య చనిపోతా అని చెప్పి ఒకటే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టింది. పిల్లలు, నాకు 2 పిల్లలు. మీరు జైలుకి వెళ్ళినప్పటికీ మీకు పిల్లలు ఉన్నారా? లేరు, నేను బెయిల్ మీద వచ్చిన తర్వాత పిల్లలు లేరు మేడం. నాకు బెయిల్ మీద వచ్చిన తర్వాత పిల్లలు. కేసు అయింది 2003లో మేడం. నాకు బెయిల్ దొరికింది. బెయిల్ దొరికి 4 years తర్వాత నాకు 2 పిల్లలు. 4 years తర్వాత కన్వెన్షన్ 2007లో అయింది నాకు. మళ్ళీ తిరిగి 2007లో మీరు శిక్ష పడదు నాకు. ఇక తర్వాత కన్ఫర్మ్ అయింది, సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత పరోల్ శాంక్షన్ చేయనందు వలన నాకు ఎస్కేప్ కావాల్సిన ప్రయత్నం చేసిన, దాంట్లో నేను వెళ్ళిపోయినా మేడం జైలు నుంచి. అది కొద్దిగా మైనస్ అయిపోయి నాకు డీజీ గారు పనిష్మెంట్ ఇచ్చిర్రు 4 years. పరోల్ కు నాట్ ఎలిజిబిలిటీ అని ఒకటి, 3 years జీవోకి ఎలిజిబుల్ చేయమని చెప్పి ఒకటి పెట్టిరు. అందువలన నేను 17 సంవత్సరాలు జైల్లో మగ్గవలసి వచ్చింది. లేకపోతే నేను 2016లోనే రిలీజ్ అయ్యాను. కానీ అందరు అట్లనే అంటారు, 16లో రిలీజ్ అవుతారు, అప్పుడు ఎస్కేప్ కాకుంటే 5 అంటే నేను పిచ్చోని అయిపోతుంది మేడం. లేదంటే నా భార్య చచ్చిపోయేది, నా భార్య అన్న పిచ్చిది అయ్యేది. ఎందుకంటే కేవలం మీ భార్య చనిపోతాను అని ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ కారణం వల్లనే నేను తప్పించుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. అవును, ఆ స్టెప్ ఎత్తుకున్న తర్వాత ఇక 2 years బయట ఉన్నా మేడం. 2 years బయట ఉన్నా. 2 years తర్వాత మళ్ళీ నల్గొండలనే అమ్మ దగ్గరకు వస్తే అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే నన్ను అక్కడ వాళ్ళు పట్టుకోరు మేడం. పట్టుకుని తర్వాత PS లో తీసుకోపోతే నేను PS లో సార్ నేను క్రియేట్ చేసిన సిలిండర్ అయిపోయినా, నేను నేర వ్యవస్థ మాకు లేనప్పుడు నేను రౌడీనా సార్, నేను నక్సల్నా, నేనేమన్నా పొద్దున్న లేసి రాజకీయ అంతకులమా, ఫ్యాక్షనిస్టమా సార్? జరిగింది పర్సనల్ మా ఫ్యామిలీ ఇష్యూలో జరిగిన ఇష్యూ అది. నా జీవితం ఎట్లా చెడిపోయింది, మీ పరోల్ చేయరైతే నాకు అంత ఇబ్బంది పెట్టింది PS వ్యవస్థ కదా సార్ అని చెప్పి సార్ మీద చెప్తే, లేదురా
ఈసారి మంచి జరుగుతుంది అట్లా ఏం లేదు అని చెప్పి సార్ తీసుకుపోయి నన్ను రిమాండ్ చేసి లోపడేసారు మేడం. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.